నమస్తే. నాంపల్లి కోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పునిచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఏదైతే థియేటర్ దగ్గర సంధ్యా థియేటర్ దగ్గర జరిగినటువంటి తొక్కిసలాటలో మృతి చెందినటువంటి రేవతి కుటుంబానికి మరి వాళ్ళు ఇచ్చినటువంటి తీర్పు న్యాయంగా ఉన్నట్టుగానే అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆయన రావడం వల్లనే ఆ తొక్కిసలాట జరిగింది, రేవతి అనేటువంటి ఒక మహిళ మృతి చెందిందని చెప్పేసి వాళ్ళు ఏకీభవించడం జరిగింది. దాంతో పాటు బన్నీని 1 రోజు కాదు 2 రోజులు కాదు 14 రోజుల పాటు రిమాండ్కి పంపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇప్పటికే పోలీసులు. ఆయన చెంచల్ కూడా జైలుకి మరి కాసేపట్లో పోబోతున్నటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా చాలామంది మేధావులు కానీ, చాలామంది జర్నలిస్టులు కానీ, చాలామంది అడ్వకేట్స్ కానీ ఆ జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించడం జరిగింది. ఖచ్చితంగా కుటుంబానికి న్యాయం జరగాలి, ఎవరైతే బాధితులైనటువంటి అల్లు అర్జున్ పైన కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆయనని జైలుకు పంపించాలని చెప్పేసి చాలామంది నుంచి ఆ వాదన వినపడడం జరిగింది. దానికి తగ్గట్టుగానే కాసేపటి క్రితమే అల్లు అర్జున్కి మరి కోర్టులో నాంపల్లి కోర్టులో ఒక బిగ్ షాక్గానే చెప్పుకోవచ్చు. ఒక పక్కన క్వాష్ పిటిషన్ వేయడం జరిగింది హైకోర్టులో. తనకు ఏ సంబంధం లేదు ఈ కేసుతోటి, ఈ తొక్కిసలాటతోటి నాకు ఎట్లాంటి సంబంధం లేదు, నన్ను విడిచిపెట్టానని చెప్పేసి ఆయన హైకోర్టుకు వెళ్ళడంతో పాటు ఎవరైతే చనిపోయినటువంటి రేవతి కుటుంబానికి 25 లక్షల పరిహారం ఇస్తాను, మరో పక్కన తన కుటుంబ బాధ్యతలు కూడా చూసుకుంటాను, తన కొడుకు సంబంధించినటువంటి వైద్య ఖర్చులు సైతం కూడా నేనే భరిస్తానని చెప్పేసి మరి చెప్పినటువంటి బన్నీకి ఈసారి కోర్టులో మాత్రం శిక్ష అయితే తప్పేలాగా లేదు. సో దీనిపైన ఈ కోర్టులో ఆయన పిటిషన్ వేసినట్టు ఒక పక్కన పోలీసులను ఆశ్రయించినటువంటి భాస్కర్ అన్నటువంటి రేవతి మృతురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భర్త ఇప్పటికే ఈ కేసులో నేను ఉపసంహరించుకోవడానికైనా సిద్ధమే, నేను బన్నీ ఫ్యాన్ను, నేను అల్లు అర్జున్ ఫ్యాన్ను అంటే ఒక రకంగా ఈ యొక్క పిచ్చి ఎందాకపోయిందో అర్థం చేసుకోవచ్చు. సో కట్టుకున్నటువంటి భార్య ప్రాణం పోయింది, కన్న కొడుకు అయినటువంటి తేజ పరిస్థితి విషమంగా ఉంది, ఆయన ఐసీయూలో కూడా ఇక చికిత్స పొందుతూ ఉన్నాడు. అయినప్పటికీ ఈయన మీద ఉన్నటువంటి ప్రేమతో నేను కేసు విత్డ్రా చేసుకోవడానికైనా సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. ఒక పక్కన ఏదేమైనప్పటికీ కూడా ఇలా పోలీసులు మాత్రం బన్నీని అయితే వదలాగలేరు, శాంతి భద్రతలకి విఘాతం కలిగించిండు. ఎలాంటి సమాచారం లేకుండా పబ్లిక్ ప్లేస్లోకి రావడం, పబ్లిక్ ప్లేస్లోకి వచ్చి నానాగా హంగామా సృష్టించడం, కొంతమందికి గాయాలవ్వడం, ఒకరి ప్రాణం పోవడం, కొంతమంది హాస్పిటల్లో చేరడం, ఈ వివాదానికి కారణమైనటువంటి బన్నీకి 14 రోజుల రిమాండ్ని కూడా విధించడం జరిగింది. ఒకసారి చూసుకుంటే అల్లు అర్జున్కి బిగ్ షాక్. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో అరెస్ట్ అయిన అల్లు అర్జున్కి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నాంపల్లి కోర్టు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను చెంచల్ కూడా జైలుకు తరలించనున్నారు. బన్నీ రావడం వల్లే తొక్కిసలాట ఘటన జరిగిందని, అందుకే ఆయన్ను అరెస్టు చేసినట్లు పోలీసులు కోర్టుకు నివేదించారు. పోలీసుల వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి బన్నీకి రిమాండ్ విధించడం జరిగింది 14 రోజుల పాటు. సో పోలీసులు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది, ఎలాంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరికి రావడం, ఆయన రాకపోయినట్టు అయితే ఇట్లాంటి ప్రమాదం కూడా జరగపోవు, వాళ్ళంతా వాళ్ళు థియేటర్కి వెళ్ళి సినిమా చూసి బయటికి వచ్చే వాళ్ళే, కావాలని సినిమాని ప్రమోషన్ చేసుకోవాలి, ఈ సినిమాని పబ్లిక్లోకి ఇంకా క్రేజ్ని తీసుకొచ్చుకోవాలి, దానివల్ల 4 డబ్బులు వెనక్కేసుకోవాలన్నటువంటి ఒక ప్రయత్నంతో ఆడికి రావడం జరిగిందన్నటువంటి పోలీసులు ఆ వాదన కూడా చేయడం జరిగింది. దానికి ఏకీభవించినటువంటి కోర్టు సైతం కూడా, న్యాయమూర్తి సైతం కూడా ఒక పక్కన పోలీసులు ఆ వాదనని సమర్థించడం జరిగింది. దానికి కారణం బన్నీ అని చెప్పేసి నిర్ధారించడం జరిగింది. మరి కాసేపట్లో అల్లు అర్జున్ మరి చెంచల్ కూడా జైలుకి 14 రోజుల పాటు జైల్లో ఉండేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇదే బ్రేకింగ్ ఉదయం నుంచి కూడా కనబడుతూ ఉన్నది. అల్లు అర్జున్ని ఇంటి దగ్గర నుంచి పోలీసులు తీసుకురావడం, అక్కడి నుంచి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు, మరో పక్కన సినీ హీరోలు కావచ్చు, నిర్మాతలు కావచ్చు, ఇటువంటి చాలా పెద్ద పెద్ద స్టార్ హీరోలు సైతం కూడా బన్నీని పరామర్శించేందుకు, ఆయనతో మాట్లాడేందుకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కూడా రావడం జరిగింది. కానీ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కానీ కోర్టు దగ్గర కానీ ఎవరికి కూడా అనుమతి లేదని చెప్పేసి పోలీసులు కరాఖండిగా చెప్పడం జరిగింది. ఒక పక్కన పుష్ప మూవీ యొక్క ఆ సంబంధించినటువంటి ఆ వ్యవహారం బిజీగా కొనసాగుతూ ఉంది తెలుగు రాష్ట్రాల్లో. ఆ సినిమా యొక్క వేవ్ నడుస్తూ ఉంది ఇప్పుడంతా. ఒక పక్కన ఆయన ఉన్నటువంటి అభిమానులు ఆయనను అరెస్ట్ చేస్తూ ఉన్నామన్నటువంటి వార్తలతోటి వాళ్ళందరూ కూడా చాలామంది ఎవరైతే
అరెస్ట్ చేసినటువంటి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గరికి కానీ, ఆర్టీసీ క్రాస్ రోడ్డు కాడికి, దాని తర్వాత గాంధీ హాస్పిటల్కి, మరో పక్కన ఇప్పుడు ఏదైతే నాంపల్లి కోర్టు దగ్గరికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. వాళ్ళను కట్టడి చేసేటువంటి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇంకా అదనపు భద్రతా బలగాలను కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనబడతా ఉన్నది. ఎప్పుడు మరి మొత్తానికైతే మాత్రం ఉదయం నుంచి జరుగుతున్నటువంటి ఈ సస్పెన్స్కి తెరపడ్డట్టే అనుకోవచ్చు. 14 రోజుల పాటు బన్నీని మరి చెంచల్ కూడా జైలుకి అయితే తరలించేటువంటి దాంట్లోనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. దాని తర్వాత రేపు లేకపోతుంటే మళ్ళీ ఏమైనా కోర్టును ఆశ్రయిస్తారా, కోర్టులో ఏ విధమైనటువంటి తీర్పు ఉంటుంది, ఏ విధంగా న్యాయమూర్తులు ఏ విధంగా ఈ ఘటనను చూస్తారన్నటువంటి దానిపైన కూడా చూడాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఇదివరకే క్వాష్ పిటిషన్ కూడా వేసింది కాబట్టి ఏం జరుగుతుంది, పెట్టినటువంటి సెక్షన్ ఈయనకు వర్తిస్తాయా లేదా, ఈయన నిబంధనను ఉల్లంఘించి అంటే ఈ చావుకు కారణమైనటువంటి వ్యక్తి బన్నీగానే పరిగణించాల్సినటువంటి ఆ కేసుగా దాంట్లో 3 సెక్షన్ల కింద కూడా నమోదు చేయడం జరిగింది. మరి ఈ సెక్షన్లు ఈయనకు వర్తిస్తాయా, థియేటర్ యాజమాన్యానికి వర్తిస్తాయా ఏందనేది కూడా చూడాల్సినటువంటి అంశం. కానీ ఇప్పుడు మాత్రం బన్నీ చేసింది తప్పుగానే నాంపల్లి కోర్టు మాత్రం పరిగణించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది.